హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. డిప్యూటీ డిఓ మరి ముఖ్యంగా డైట్ అభ్యర్థులు ఎలా చదువుతున్నారు అంటే ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు, కరెక్ట్ మెటీరియల్ చదువుతున్నారా, పరీక్షలు రాస్తున్నారా, రివిజన్లో ఉన్నారా, మీరు చదివింది కరెక్టేనా, మీరు ఎన్నుకున్న మెంటర్ కరెక్టేనా, మరి మీరు సెల్ఫ్ ప్రిపరేషనా అనేటువంటిది ప్రశ్నించుకోవాలి. ఇంకా టైం ఉంది కాబట్టి అవకాశాలు మళ్ళీ రావు, చాలా పెద్ద నోటిఫికేషన్లు కాబట్టి జాగ్రత్తగా, ఎందుకంటే ఎంత చదివినా ఈ కొన్ని రోజులే, ఈ 3 నెలలే మాత్రమే కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకోకపోతే తెలివిగా స్మార్ట్గా వేరే వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఆషామాషి కాదు, తక్కువ రోజుల ప్రిపరేషన్తో జీవితాంతం గుర్తుండిపోయే జాబ్ కాబట్టి దీంట్లో భాగంగా సమగ్ర శిక్షా అభియాన్ అనేటువంటిది అన్ని విద్యా వ్యవస్థలో అన్ని పథకాలకు ఇది గొడుగు లాంటిది. దీని కిందనే అన్ని పథకాలు ఉంటాయి. దానిని మనం చాలా అప్డేట్స్ వచ్చాయి, చాలా పర్ఫెక్ట్గా నేర్చుకుందాం. దీంట్లో భాగంగా మన వచ్చినటువంటి న్యూ అప్డేట్స్ ఏమిటి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకమే సమగ్ర శిక్షా అభియాన్. దాన్ని సింపుల్గా ఇక్కడే నేర్పించే ప్రయత్నం చేస్తాను. మరి దానికంటే ముందుగా మీకు తెలుసు, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పథకాల క్రమాన్ని కనుక తీసుకుంటే మొత్తం కూడా విద్యా వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విద్యా పథకాలు, కార్యక్రమాలు, డోంట్ మిస్, వెరీ ఇంపార్టెంట్. 20 నుంచి 30 మార్కులు తెచ్చిపెట్టేటువంటి టాపిక్ ఇది. ఇండెక్స్ సమగ్ర శిక్షా అభియాన్ నుంచి మొదలుకొని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, పిఎం పోషన్, ఎన్ఈపి, నిపుణ్ భారత్, ఉల్లాస్, పిఎం విద్య, భారతీయ భాషా సంస్కృతి, యూడైస్, ప్రబంధ్, ఇలా అటల్ టింకరింగ్ ల్యాబ్స్, ఇలా మొత్తం కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మొత్తం కూడా చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యా పథకాలు కలిపితే మొత్తం కూడా 117 ఉన్నాయి. మనకు 117 సమగ్రంగా 117 ఉన్నాయి సమగ్రంగా. వీటిని చదవకుండా వెళ్తే మీరు కరెక్ట్గా చదవనట్టు, తెలియనట్టు. ఈ 117 అనేటువంటిది ఇలాంటి పోటీ పరీక్షలకు చాలా ఇంపార్టెంట్. అటు కరెంట్ అఫైర్స్లో కూడా కవర్ చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ట్రెండింగ్ పథకాలు అనేటువంటివి మనం ఖచ్చితంగా చదవాలి. కాబట్టి మీకోసం మన యాప్లో 240 పేజీల, మళ్ళీ మీరు వెతుకుంటే ఎక్కడ సెర్చ్ చేయాలో తెలియదు, చాలా టైం తీసుకొని పోతూనే ఉంటుంది. మరి సెర్చ్ చేసే క్రమంలో మీ సాఫ్ట్వేర్లు వేరే కాబట్టి దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మన యాప్లో డిప్యూటీ డిఓలో భాగంగా పార్ట్ బిలో మొదటి యూనిట్లో పెట్టడం జరిగింది. మరియు అంతేకాకుండా 7 ఇంగ్లీష్ మీడియం టెస్టులు, 7 తెలుగు మీడియం టెస్టులు కూడా ఓపెన్ చేసి పెట్టడం జరిగింది. మీరు ఖచ్చితంగా చూసుకోండి. తద్వారా మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాం, కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నామా లేదా అనే అంశం తెలుస్తుంది. మొత్తం 117 తెలంగాణ మరియు కేంద్ర రాష్ట్ర విద్యా పథకాలు, ప్రజెంట్ సినారియో, ప్రజెంట్ ప్రోగ్రామ్, ప్రజెంట్ స్కీమ్స్ గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా ఈరోజు మనం సమగ్ర శిక్ష గురించి మాట్లాడుకోబోతున్నాం. దాంట్లో భాగంగా చాలా ఈజీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడే నేర్చుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే సమయం లేదు. ఇక్కడ సమగ్ర శిక్షా అభియాన్ మీకు తెలుసు. సర్వశిక్షా అభియాన్, ఆర్ఎంఎస్సి అంటే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, రెండింటిని కలిపి ఒకే పథకంగా కాదు దీంతో పాటుగా ఎస్సిఆర్టీ మరియు డైట్ మొత్తాన్ని కలిపి ఒకే గొడుగు కిందికి తేవాలని కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సమగ్ర శిక్షా అభియాన్ను పూర్వ ప్రాథమిక స్థాయి నుండి 12వ తరగతి వరకు ఈ యొక్క సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా చేర్చడం జరిగింది. ఎప్పుడు అంటే 2018 మే 24. బాగా గుర్తుపెట్టుకోవాలి. 2 పథకాలు అంటే ఎస్ఎస్ఏ మరియు ఆర్ఎంఎస్ఏ. ఎస్ఎస్ఏ 1 నుంచి 8 చూసుకునేది మీకు తెలుసు. ఆర్ఎంఎస్ఏ 9 నుండి 12 తరగతులు చూసుకునేది. అంటే 1 నుంచి 12తో పాటుగా పూర్వ ప్రాథమిక విద్య నుంచి మొదలుకొని ఇంటర్మీడియట్ వరకు, మరి దాంతోపాటుగా ఎస్సిఆర్టీ డైట్లను కూడా సమగ్రంగా కలిపి ఒకే విద్యా పథకం కింద చేర్చినటువంటి ది కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్. మరి దీన్ని ఏమంటారంటే గుర్తుపెట్టుకోండి, కింది వాళ్ళలో ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ దేన్ని పిలుస్తారు అంటాడు.
ఆప్షన్లో దీక్ష అన్నీ ఉంటాయి, మీకు తెలిసినవన్నీ కూడా ఉంటాయి. కానీ బాగా గుర్తుపెట్టుకోవాలి, దీన్ని ఇంటిగ్రేటెడ్ స్కీమ్ అంటారు. లక్ష్యం ఏమిటి చూడండి, నాణ్యమైన విద్య, సమతౌల్యత మరియు సామాజిక న్యాయం. దీన్ని ఇంగ్లీష్లో చూడండి, ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే నినాదంతో ఈ యొక్క సర్వశిక్ష అభియాన్ ముందుకెళ్తా ఉంది, దూసుకెళ్తా ఉంది. మరి ఇక్కడ దీని యొక్క ముఖ్య ఉద్దేశం 2030 నాటికి బాలికలు ఇద్దరు కూడా 12 సంవత్సరాల ఉచిత విద్యను పూర్తి చేసుకోవాలి. అంటే సమగ్ర శిక్ష అభియాన్ అంటేనే మీకు 12 సంవత్సరాల విద్య కాబట్టి ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలి. మరియు బాలికల మధ్య సాధారణ మరియు వృత్తి విద్యలో అంతరం ఉండకూడదు. జనరల్ మరియు వొకేషనల్ ఎడ్యుకేషన్ మధ్య తేడా ఉండకూడదు. అంటే అబ్బాయిలు ఎక్కువ చదువుకున్నారు, అమ్మాయిలు ఎక్కువ చదువుకున్నారు అని తేడా ఉండకూడదు. ఈ పాయింట్ విస్మరిస్తారు. 2030 టార్గెట్ రైట్. నిధులు వచ్చేసి 60:40, కేంద్ర ప్రభుత్వ నిధుల వాటాల నిష్పత్తి వచ్చేసి 60:40. అయితే ఈశాన్య మరియు హిమాలయ రాష్ట్రాలు, ఈశాన్య మరియు అంటే ఉత్తరాఖండ్ లాంటివి హిమాలయ రాష్ట్రాలు 90:10 అయితే కేంద్ర పాలిత ప్రాంతాలకు మాత్రం 100% కేంద్రమే నిధులు భరిస్తుంది. 100% ఉంది ఇక్కడ. 90:10 ఉంది. ఈశాన్యతో పాటు హిమాలయ రాష్ట్రాలు ఉన్నాయి మరియు సాధారణ రాష్ట్రాలకు 60:40. మరియు ఈ పథకాన్ని NEP 2020 సూచనలకు అనుగుణంగా ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలకు కూడా వర్తింపజేశారు. అంటే ఈ SSA పథకం అనేటువంటిది కన్ఫ్యూజ్ కాకండి, సమగ్ర శిక్షా అభియాన్ అనేటువంటిది ఎయిడెడ్ పాఠశాలకు కూడా వర్తిస్తుంది NEP 2020 సూచనలకు తగ్గట్టుగా. మరి NEP 2020 SDG గోల్స్ మీకు తెలుసు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 4 ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఈ యొక్క పథకం అనేటువంటిది పనిచేస్తూ ఉంది. దేనికి తగ్గట్టుగా SSA పనిచేస్తూ ఉంది. NEP 2020లో మనం నేర్చుకున్నాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 4, దానికి తగ్గట్టుగా ఈ యొక్క సమగ్ర శిక్షా అభియాన్ పనిచేస్తూ ఉంది. మరియు ఈ పథకం కింది అంశాలపై దృష్టి పెడుతుంది. అన్నీ తెలుసుకొని ఉండాలి మీరు ఖచ్చితంగా. ఒకసారి చూస్తే సార్వత్రిక విద్య, అందరికీ అందుబాటు, నమోదు మరియు మౌలిక వసతులు. పాఠశాలలో నమోదు, అందరూ కూడా నమోదు కావాలి. మరి పాఠశాలలో మౌలిక వసతులు, మినిమం ఫెసిలిటీస్, పునాది స్థాయిలోనే అక్షర జ్ఞానం, సంఖ్యా జ్ఞానం, పునాది స్థాయిలోనే బేసిక్ లెవెల్లోనే అక్షర జ్ఞానం, సంఖ్యా జ్ఞానం. మరియు సమ్మిళిత విద్య అంటే అందరికీ విద్య. సమ్మిళిత విద్య అంటే ఏమిటి? ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు కూడా సాధారణ విద్యార్థులతో కలిసి చదువుకోవడాన్ని సమ్మిళిత విద్య, దీన్ని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటారు. మరియు ఉపాధ్యాయులకు కూడా ఆర్థిక మద్దతు లభిస్తుంది ఈ స్కీమ్ కింద. ఒకప్పుడు ఉపాధ్యాయులకు ఇచ్చేవారు, కానీ సరిగా ఉపయోగించుకోలేదని తీసివేయడం జరిగింది. మళ్ళీ ఈ యొక్క సర్వశిక్ష అభియాన్ అనేటువంటిది మళ్ళీ ఎంత ఇస్తుంది అని మనం నేర్చుకోబోతున్నాం. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు మరియు RT09లో ఉన్నటువంటి అన్ని వెసులుబాట్లు అన్నీ కూడా ఉపయోగించుకోబడతాయి. మరి వొకేషనల్ ఎడ్యుకేషన్ పైన కూడా దృష్టి పెట్టింది. మరియు ఉపాధ్యాయ శిక్షణ పైన కూడా దృష్టి పెట్టింది. ఉపాధ్యాయ విద్య అంటే ఉపాధ్యాయ విద్యలో ఎలాంటి సిలబస్ ఉండాలి, శిక్షణ ఆ కళాశాలలపై కూడా దృష్టి పెట్టింది. మరియు అదేవిధంగా కార్యక్రమాల నిర్వహణ, రకరకాల కార్యక్రమాల నిర్వహణ, కొత్త కార్యక్రమాల నిర్వహణ, దాంతో పాటుగా లింగపరమైనటువంటి సమానత్వం, జెండర్ బయాస్ అనేటువంటిది ఉండదు. మరియు నాణ్యత, క్వాలిటీ అండ్ సృజనాత్మకత అంటే క్రియేటివిటీతో కూడినటువంటి ఎడ్యుకేషన్. మరియు డిజిటల్ పరిజ్ఞానం, డిజిటల్ అంటే కంప్యూటర్, ICT బేస్డ్, డిజిటల్ టీవీ, PPTల ద్వారా బోధన. మరియు ECC ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ మనం గతంలో నేర్చుకున్నాం, పూర్వ ప్రాథమిక విద్య. మరియు క్రీడలు మరియు ఆరోగ్య వ్యాయామ విద్య, క్రీడా మైదానాలు ప్రారంభించండి, లేదంటే వైద్యశాలలు ప్రారంభించాల్సి వస్తుంది అని మన వివేకానందుడు అన్నాడు. మరియు నిరంతర పర్యవేక్షణ. మరి దీంతో పాటుగా చూడండి, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, టీచర్లకు కూడా వాళ్ళ యొక్క మాడ్యూల్స్, బోధనోపకరణాల కోసం, మిగతా వాటి కోసం కూడా సంవత్సరానికి 150 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరియు పూర్వ ప్రాథమిక విద్యార్థులకు సంవత్సరానికి ఒక విద్యార్థికి గాను 500 రూపాయలు కేటాయించబడుతుంది, ఖర్చు పెట్టబడుతుంది పూర్వ ప్రాథమిక విద్యార్థులకు. మరియు నిపుణ్ భారత్ పథకాన్ని కూడా మొదటిసారిగా నిపుణ్ భారత్ ఏం పనిచేస్తుందో మనం మాట్లాడుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ స్కీమ్ నిపుణ్ భారత్.
మరి 2021 జూలై 5న దేంట్లో భాగంగా అంటే ఈ యొక్క పథకంలో భాగంగానే నిపుణ్ భారత్ ఏంటంటే పునాది స్థాయిలో అక్షర జ్ఞానం సంఖ్యా జ్ఞానం కోసం కృషి చేసేటువంటి స్కీమ్ రైట్ జూలై 5, 2021. దీని ముఖ్య ఉద్దేశం చదవడం, అవగాహన చేసుకోవడం, రాయడం, గణిత పరిజ్ఞానాన్ని పెంచడం. అయితే ఈ పథకం దేన్ని పోలి ఉంది? ఇక్కడ చదవడం, అవగాహన చేసుకోవడం మరియు రాయడం, గణిత పరిజ్ఞానం. అయితే ఈ యొక్క నిపుణ్ భారత్ పథకం దేన్ని పోలి ఉంది అంటే గుర్తుపెట్టుకోండి, ఆత్మ నిర్భర భారత్ ఉద్యమ కార్యక్రమ లక్ష్యాన్ని పోలి ఉంది. నిపుణ్ భారత్ పథకం దేన్ని పోలి ఉంది అన్నప్పుడు ఈ విషయం మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇది ఆత్మ నిర్భర భారత్ ఉద్యమ కార్యక్రమాన్ని పోలి ఉంది, ఆ లక్ష్యాన్ని పోలి ఉంది. మరియు అనగా 2026-27 సంవత్సరం నాటికి పిల్లలు 26-27 సంవత్సరానికి పిల్లలకు 3వ తరగతి పూర్తి చేసే లోపు అక్షర జ్ఞానం, గణిత పరిజ్ఞానం పొంది ఉండాలి. ఈ యొక్క స్కీమ్ ప్రకారం ఎప్పటి వరకు అంటే ఈ విద్యా సంవత్సరం రైట్. నిష్ఠా నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. మరి నిష్ఠాను ఎవరు తయారు చేశారు అంటే నిష్ఠా అనే ఏంది ఇంతకు మాడ్యూల్ ఇది టీచర్లకు, ప్రధానోపాధ్యాయులకు శిక్షణ మాడ్యూల్ ఎవరు తయారు చేశారంటే NCERT వారు, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ మాడ్యూల్ ద్వారా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు దేనిపైన అంటే అక్షర జ్ఞానం, సంఖ్యా జ్ఞానంపై శిక్షణ ఇప్పిస్తున్నారు. అయితే 16 నుండి చూడండి ఇక్కడ 16 నుండి 19 సంవత్సరాల వయసు కలిగి బడి బయట ఉన్న SC, ST మరియు దివ్యాంగులకు NIOS ద్వారా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా 9, 12 తరగతులు పూర్తి చేయటకు 9 నుంచి 12 అంటే RMSAలో భాగంగా ఉంది. ఇంతకుముందు పూర్తి చేయటకు ఒక్కొక్క తరగతికి 2,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం 150 సంవత్సరానికి 500 పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించి ఇక్కడ చూడండి 2,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తారు. ఇప్పుడు NIOS పథకంలో భాగంగా ఉల్లాస్ అనే స్కీమ్ వచ్చింది, చాలా చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర బాలల హక్కుల చూడండి ఇక్కడ 50 రూపాయలు చూడండి ఇక్కడ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయడు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కు ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థుల యొక్క సమస్యలు, హక్కుల రక్షణకు సంబంధించి విధి విధానాలు తయారు చేసి కాపాడేందుకు ఒక్కొక్క పాఠశాల చూడండి 50 రూపాయలు కేటాయించడం జరిగింది. ఎవరికి అంటే రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కి. ఎందుకంటే విధి విధానాలు తయారు చేస్తారు, రూపకల్పన, అమలు ఎవరికి ఎలిమెంటరీ స్కూల్కి. కాబట్టి చూడండి ఒక్కొక్క పాఠశాలకు 50 రూపాయలు కేటాయించడం జరుగుతుంది. ఎవరి కోసం? వారి కోసం. మరి 360 యాంగిల్లో పిల్లల యొక్క ప్రగతిని అంచనా వేయుటకు ఇక్కడ మనకు ప్రోగ్రెస్ కార్డు స్థానంలో HPC కార్డులను ప్రవేశపెట్టాలి. HPC అంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను ప్రవేశపెట్టాలి. దీనికోసం పరక్ మరియు NACల సహాయం తీసుకోవాలి. పరక్ అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్. అబ్రివేషన్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అబ్రివేషన్ కంటే ముందుగా పరక్ అంటే స్కీమ్ ఏమిటి తెలుసుకుంటే, పరక్ అంటే ఏమిటి, దీక్ష అంటే ఏమిటి, అన్ని రకాలైనటువంటి అంశాలు చాలా 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 ఇంపార్టెంట్. అబ్రివేషన్స్ కూడా మనం PDF పెట్టడం జరిగింది. పరక్ మరియు హోలిస్టిక్ డెవలప్మెంట్, NAC నేషనల్ అసెస్మెంట్ సెంటర్. చూడండి ఇంకొక పాయింట్ ఉంది. ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా చూడండి ఒకసారి, ఒక పాఠశాలలో కనీసం 2 విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్లో గెలిచి పథకాలు సాధిస్తే ఆ పాఠశాలకు అదనంగా 25,000 కేటాయిస్తారు. ఆ విద్యార్థులకు కాదు, ఆ పాఠశాలలకు 25,000. ఎందుకంటే జాతీయ స్థాయిలో పాల్గొని ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్లో గెలిచారు కాబట్టి వారికి కాదు, వారి పాఠశాలలకు 25,000 కేటాయిస్తారు. మరియు అన్ని KGBలు 12వ తరగతి వరకు అప్గ్రేడ్ కావాలి. అయితే వీటి కోసం సంవత్సరానికి 40 లక్షలు కేటాయిస్తారు. చూడండి ఫండింగ్ స్కీమ్. ఇక్కడ పాఠశాల బాలికలకు చూడండి ఆత్మరక్షణ నైపుణ్యాలను, మెలకువలను లపై శిక్షణ 3 నెలల శిక్షణ ఇచ్చేందుకు చూడండి రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ స్కీమ్ కింద
పాఠశాలకు నెలకు ఇచ్చే 3,000 రూపాయల నుండి 5,000 రూపాయలు. మరి 5,000 ఎందుకు ఇస్తారంటే అమ్మాయిలకు 3 నెలల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆత్మరక్షణ కోసం. అయితే గతంలో 3,000 ఇచ్చేవారు ఇప్పుడు 5,000 ఇస్తున్నారు. చూడండి ఏ స్కీమ్ కింద అంటే రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ స్కీమ్ కింద. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లలకు ఆత్మరక్షణ, మరి ప్రత్యేక అవసరాలపైన బాగా దృష్టి పెట్టింది మన సమగ్ర శిక్ష అభియాన్. ప్రత్యేక అవసరాలు గల పరిధిలోకి వచ్చే బాలబాలికలకు, చూడండి బాలికలకు నాటు బాలికలకు కేవలం 200 చొప్పున 10 నెలలు 1 నుండి 12వ తరగతి వరకు చెల్లిస్తారు. బాలికలకు మాత్రమే. చూడండి ప్రత్యేక అవసరాల పరిధిలోకి వచ్చే బాలికలకు నెలకు 200 చొప్పున 10 నెలలు చెల్లిస్తారు. ప్రీ ప్రైమరీ స్థాయి నుండి సెకండరీ స్థాయి వరకు వీరికి చెల్లించే వేరువేరు అంశాలకు అదనం. మిగతా ఏదైనా రానివ్వండి, కానీ బాలికలకు మాత్రం ఈ యొక్క 200 రూపాయలు అదనం. విద్యార్థులకు సంవత్సరానికి 6,000 రూపాయల వ్యయంతో సెకండరీ స్థాయి వరకు రవాణా సదుపాయం 6,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టడం జరుగుతుంది. బడే భారత్ అనే కార్యక్రమం ద్వారా ప్రాథమిక స్థాయిలో పునాది నైపుణ్యాలను పెంపొందించారు. ఏ కార్యక్రమం ద్వారా, ఏ యాప్ ద్వారా ఇలా అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఉపాధ్యాయులకు ఏమిటి, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు ఏ ప్రోగ్రాం ద్వారా, ఏ మాడ్యూల్ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నారు. మరి ఈ పథకంలో లైబ్రరీ గ్రాంట్లో భాగంగా ప్రతి పాఠశాలకు 5,000 నుండి 20,000 వరకు నిధులు కేటాయిస్తారు. అది స్థాయిని బట్టి, సంఖ్యను బట్టి. చూడండి లైబ్రరీ గ్రాంట్స్ మినిమం 5,000, మ్యాక్సిమం 20,000. చూడండి ఈ పథకంలోకి అమలుకి వచ్చిన 5 సంవత్సరాలలోపు ప్రతి సెకండరీ పాఠశాలలో ఆపరేషనల్ డిజిటల్ బోర్డు పథకాన్ని అమలు చేయాలి. ODB అనగా విస్తరించండి అంటాడు. అంటే అన్ని పాఠశాలలో బ్లాక్ బోర్డుల బదులుగా డిజిటల్ బోర్డులు ఉండాలి. మరి చూడండి ఇక్కడ స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమాలు సమగ్ర శిక్ష అభియాన్లో భాగం. మరి KGBలను 6 నుండి 12 తరగతి వరకు ఉన్నతీకరణ, అంటే ఇంటర్మీడియట్ వరకు ఉన్నతీకరణ. బేటీ బచావో బేటీ పడావో ఉద్యమ కార్యక్రమం అమలు ఈ స్కీమ్ కింద. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఒక్కొక్కరికి ఖర్చు పెట్టడానికి సంవత్సరానికి 3,500 పెంపు. ఒక్కొక్కరికి ఖర్చు పెట్టడానికి 3,500 రూపాయలు. మరియు 1 నుండి 12వ తరగతి వరకు బాలికకు నెలకు 200 స్టైఫండ్. ఇప్పుడే మాట్లాడుకున్నాం. కౌశల్ వికాస్ కార్యక్రమం అమలు. స్పోర్ట్స్ పరికరాల కోసం ప్రాథమిక పాఠశాలకు 5,000, ప్రాథమిక ఉన్నత పాఠశాలకు 10,000, తర్వాత సీనియర్ సెకండరీ అంటే ఇంటర్ వరకు 25,000. స్పోర్ట్స్ పరికరాలకు, లైబ్రరీకి, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు, పూర్వ ప్రాథమిక విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మనం మాట్లాడుకొని ఉన్నాం. ఇవన్నీ కూడా అప్డేటెడ్ పాయింట్స్. మరియు విద్యాంజలి 2.0. విద్యాంజలి అనేటువంటిది ఏమిటంటే స్థానికులు పాఠశాలకు సహాయం చేయడం. చూడండి విద్యాంజలి 2.0 సమగ్ర శిక్షలో భాగంగా విద్యాంజలి పోర్టల్ను ప్రారంభించారు. విద్యాంజలి 2.0 అంటే ఏమిటో మనం నేర్చుకోబోతున్నాం. చూడండి దీని ద్వారా వాలంటీర్లు అంటే స్వచ్ఛందంగా సేవ చేసేవారు, ఏమీ ఆశించకుండా రిటైర్డ్ టీచర్లు, నిపుణులు, కమ్యూనిటీ సభ్యులు పాఠశాలకు వచ్చి స్వచ్ఛందంగా వివిధ అంశాలపై బోధించడం, మెంటర్షిప్ ఇవ్వడం, గైడెన్స్ ఇవ్వడం, వనరులను సమకూర్చడం చేయవచ్చు. ఇది కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని పెంచుతుంది. విద్యాంజలి 2.0 అంటే మీరు విద్యకు సంబంధించిన పథకం అనుకుంటారు, కాదు. ఇది పోర్టల్. ఇది స్థానిక వ్యక్తులు గెస్ట్ లెక్చర్లు ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, వనరులు ఇవ్వచ్చు, గైడెన్స్ ఇవ్వచ్చు. విద్యాంజలి 2.0 దేంట్లో భాగం అంటే సమగ్ర శిక్ష అభియాన్లో భాగం. మరియు దీక్షా ప్లాట్ఫామ్ ఇది ఉపాధ్యాయుల శిక్షణ నిష్ఠ. అయితే మరి విద్యార్థుల కోసం విద్యార్థులు అనగానే దీక్ష పట్టుకున్నారు, రైట్. విద్యార్థుల అభ్యాసం కోసం దీక్ష అంటే ఏమిటి? డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ ను సమగ్ర శిక్షలో కీలక భాగస్వామిగా పేర్కొనాలి. ఉపాధ్యాయులు నేర్చుకునేది నిష్ఠా ద్వారా, విద్యార్థులు నేర్చుకునేది దీక్ష. విద్యార్థులు దీక్ష పట్టుకున్నారు.
ఉపాధ్యాయులు నిష్ఠతో నేర్చుకుంటున్నారు. రైట్. దీనిని నేషనల్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అని కూడా అంటారు. దేన్ని అంటారు అంటే దీక్ష. దీన్ని నేషనల్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అని దేన్ని అంటారు అంటే గుర్తుపెట్టుకుని దీక్ష. మరి మొబైల్ యాప్ పర్యవేక్షణ, మొబైల్ యాప్ చూడండి. షగున్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఐసీటీలో. షగున్ అనే ఆన్లైన్ జంక్షన్ ద్వారా లేదా పోర్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోర్టల్ ద్వారా ఏంటంటే సమగ్ర శిక్ష అమలు తీరు లేదా దేశవ్యాప్తంలో ఏదైనా స్కూలు బెస్ట్ ప్రాక్టీసెస్ చేస్తే ఈ యొక్క పోర్టల్లో ఉంచడం జరుగుతుంది. షగున్ అనే పోర్టల్, షగున్ అనే ఆన్లైన్ జంక్షన్లో సమగ్ర శిక్ష పనుల అమలు తీరు, మరి ఏమైనా దేశంలో ఏదైనా పాఠశాల బెస్ట్ ప్రాక్టీస్ ఉంటే దాంట్లో ఈ యొక్క షగున్ పోర్టల్లో ఉండడం జరుగుతుంది. మిగతా పాఠశాలలు మోటివేషన్ కోసం రైట్ బెస్ట్ ప్రాక్టీస్ ట్రాక్ చేస్తారు. విద్యార్థులపై పుస్తకాల భారాన్ని తగ్గించేందుకు బ్యాగ్లెస్ డే భావన, బ్యాగ్లెస్ డే రైట్. సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ వాళ్ళ కోసం చూడండి అసిస్టివ్ డివైస్ సహాయపు పరికరాలు, మరి ఎస్కాట్ మరియు బ్రెయిలీ బుక్స్ వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు కూడా. ఇది మనకు గుర్తుపెట్టుకోండి సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించినటువంటి అంశాలు. మరి దీనికి సంబంధించి పీడిఎఫ్ మీరు వెతుకుంటే కష్టం కాబట్టి మన యాప్లో మనం పెట్టడం జరిగింది, బాగా గమనించాలి. మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చేయాల్సింది తక్కువ వినడం, ఎక్కువ మెటీరియల్ చదవడం, వ్యాస్ట్గా సమగ్రంగా ఎగ్జామ్లు విపరీతంగా రాయడం, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది సమగ్ర శిక్ష అభియాన్ మరొక పథకంతో మళ్ళీ ముందుకు వస్తాం.